దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు. మనం ప్రార్థన అంటే ఏంటో, ప్రార్థన అంటే ఏంటి, ఏమి కాదో, ప్రార్థన ఎందుకు చేయాలో చూస్తున్నాం. అలాగే వ్యక్తిగతంగా చేసే ప్రార్థనలో దేని కొరకు చేయాలి, సమాజంగా సంఘంగా కూడి దేనికోసం ప్రార్థన చేయాలి. నేను న్యాయం కొరకు, ఇశ్రాయేలు ప్రజల యొక్క న్యాయం కొరకు చేయమన్న ప్రార్థనలను మనం చూడడం జరిగింది. ఓకే, దీని మీద ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే క్లాస్ అయిపోయిన తర్వాత మీరు అడగవచ్చు. 4వది, విశ్వాసములో ఎదుగుట కొరకు ప్రార్థన చేయాలి. మనమందరము విశ్వాసములో ఎదగాలి. క్రైస్తవులైన మనము ప్రతిదినము విశ్వాసములో ఎదగకపోయినట్లయితే క్రైస్తవ్యానికి అర్థం అనేది ఏది ఉండదు. మనం నిజంగా దినదినం అభివృద్ధి చెందకపోయినట్లయితే ప్రయోజనం ఏంటి? తరతరాలుగా క్రైస్తవంలో ఉంటున్నాం, సంవత్సరాలు గడుస్తున్నాయి, కొంతమంది జీవితాల్లో పదుల సంఖ్యలో సంవత్సరాలు గడుస్తున్నాయి. మరి దినదినము నా విశ్వాసం అంతకంతకు అభివృద్ధి చెందకపోతే ప్రయోజనం ఏంటి? పౌలు ప్రార్థనలో మీ విశ్వాసం అంతకంతకు అభివృద్ధి చెందుచుండవలనని నేను ప్రార్థిస్తున్నాను అంటున్నాడు. నిజమే. అసలు ఒక నాయకుడిగా క్రైస్తవ జీవితంలో విశ్వాసులకు ఎదుగుదల, దేంట్లో ఎదగాలి? విశ్వాసంలో ఎదుగుదల గురించి వాళ్ళు ఆలోచించారు. మరి నేటి క్రైస్తవ్యంలో నాయకులుగా ఉన్నవారు కానీ, విశ్వాసులుగా ఉన్నవారు కానీ, నేను ఎక్కడ ఎదిగినా విశ్వాసంలో ఎదుగుతున్నామా లేదా అనే ఆలోచన లేకపోవడం నిజంగా బాధ కలిగించే విషయమే. ఎన్నిట్లోనో ఎదగాలని చూస్తున్నారు. ఈ సమాజంలో అందరితో పాటు పరిగెడుతున్నారు, లోకంతో పాటు పరిగెడుతున్నారు, ఐహిక విచారాలు కలిగి పరిగెడుతున్నారు, పిల్లల కెరీర్ అని, లైఫ్ అని, ఎన్ని విషయాల్లోనో పరిగెడుతున్నారు. అవి కొంతవరకు ఉండాలి. ఎంతవరకు ఉండాలి? అవి అంతవరకు ఉండాలి. కేవలము మరి వాటి మీదనే దృష్టి నిలుపుతూ విశ్వాసంలో ఎదగకుండా స్థిరత్వం కలిగి ఉండుటకు, ఏకత్వం కలిగి ఉండుటకు కూడా మనము ప్రయత్నం చేస్తున్నాము. అసలు క్రైస్తవంలో స్థిరత్వం ఎక్కడుంది? విశ్వాసంలో ఎదుగుదల ఎక్కడుంది? మనం అందరం ఏకత్వం కలిగి జీవిస్తున్నామా? స్వార్థం ఎక్కువడం వల్ల ఎవరికి వారు ఇంకా విడిపోతూ జీవిస్తున్నారు తప్పించి సంఘం అంతా కలిసి ఒక ఏకత్వంలోకి ఎందుకు రాలేకపోతున్నాయి? కనీసం ఒక సంఘం మరొక సంఘం కాకపోయినా స్థానిక సంఘాల్లోనే ఏకత్వం లేదు ఈరోజు. మీరు ఆలోచించండి. మరి ఇలాగైతే అసలు ఎలాగండి? మనం ఎక్కడికి వెళ్తాం? మరి మన ప్రార్థన వల్ల ప్రయోజనాలు ఏంటి? దేనికోసం ప్రార్థన చేస్తున్నాం? సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ఆలోచించండి. 7, తినే వస్తువులు పవిత్రపరచుటకు. ఈ రోజు కూడా అసలు బాధ కలిగించే విషయం ఏంటంటే, ఒకసారి చదవండి మీరు. 1 తిమోతి 4వ అధ్యాయం 5వ వచనం. ఇప్పటికి కూడా కొంతమంది మరి పబ్లిక్ ప్లేస్లలో బల్లగుద్ది ఏదోని తోటలో కేవలం వెజిటేరియనే ఉంది, నాన్ వెజిటేరియన్ లేదు. ఇప్పుడు కూడా కేవలం వెజిటేరియన్ తినాలి, నాన్ వెజిటేరియన్ తినకూడదు. నాన్ వెజిటేరియన్ తింటే పాపము, నాన్ వెజిటేరియన్ తింటే నాన్ వెజ్ బుద్ధులు వస్తాయి, మనిషి ఇష్టానుసారంగా జీవిస్తాడు. ఇలాంటి ప్రసంగాలు చేసే వాళ్ళు ఉన్నారు. అవునా అండి? హలో, అవును అవునన్నా. ఒకసారి 1 తిమోతి 4:5 చదవండి ఒకసారి. ఎలాగనగా అది దేవుని వాక్యం వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. ఏంటిదంట? ఆహార వస్తువులు, తినే వస్తువులు దేని వల్ల పవిత్రపరచబడుతున్నాయంట? హలో అండి, దేవుని వాక్యం వలన ప్రార్థన వలన. నిజమేనా? నమ్మొచ్చా దీన్ని? మాట్లాడరేంటండి? నమ్మొచ్చా దీన్ని? నమ్మాలన్నా. చదువుకోవాలి. మళ్ళీ మనము మళ్ళీ అది తినాలా, ఇది తినకూడదని మళ్ళీ డిస్కషన్ పెట్టాలి. లేకపోతే మనం తప్పుడుగా ఎవరినైనా బెదిరించాలా? ఏమంటారు? అదేలా తింటారు, ఇదేలా తింటారు అని చెప్పేసి మళ్ళీ నివారించాలి. ఏమంటారు? వారించాలా? లేదయ్యా, దేవుని వాక్యాన్ని నమ్మొచ్చు. ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా పవిత్రపరచు. 100% నమ్మొచ్చు. చూడండి, ఇక్కడ పౌలు మాట్లాడుతుంది మంచిగా. అయితే కడవరి దినంలో, మొదటి వచనం నుంచి గమనించండి. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. మంచిగా వినండి.
ఏం బోధ అంట కడవరి దినంలో చేసేది? అబద్ధికుల వేషధారణ వాళ్ళకి బోధన అంట. మోసపరచు ఆత్మల యందు అబద్ధికులు వేషాధారంతో చేసే బోధ, ఇంకా మోసపరిచే ఆత్మల యందును దయ్యముల యందును దయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులు అవుతారంట. ఎవరు ఇంతకి వీళ్ళు? ఎవరంటే ఈ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారై. 3వ వచనం నుంచి చూడండి. చూస్తున్నారు లేఖనాలను? నాకు నేనే చదువుకుంటున్నానా? చూస్తున్నామన్నా, చూస్తున్నాం. ఈ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారై. అంటే వీళ్ళకి మనస్సాక్షి వాత వేయబడిందంట. అంటే ఏది తప్పు ఏది రైట్ చిన్న చిన్న విషయాలను కూడా వీళ్ళు భూతద్దంలో పెట్టి చూసి పాపంగా చిత్రీకరిస్తారంట. చూడండి, మనసాక్షి కలిగిన వారు ఏం చేస్తారంట? వాత వేయని మనసాక్షితో వివాహం చేసుకోవద్దంట. పెళ్లి చేసుకోవడం పాపం, పెళ్లి చేసుకుంటే మంచిది కాదు, పెళ్లి చేసుకున్న వాళ్ళు మాత్రమే ఆ 1,44,000 మందిలో ఉంటారని మరికొంతమంది ఇంకొన్ని యాడ్ చేసి మరి బోధించే వాళ్ళు ఉన్నారు. చూడండి, సత్య విషయమై అనుభవ జ్ఞానం గల విశ్వాసులంట కృతజ్ఞతాస్తులు చెల్లించి పుచ్చుకునే నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవాళ్ళని చెప్పుచుందురంట. దేవుడు అన్నీ సృజించాడు, తినగలిగినవి తినొచ్చు. కానీ వీళ్ళు ఏం చేస్తారంట? వివాహాన్ని నిషేధిస్తారంట, దేవుడు సృజించిన వస్తువులను తినవద్దని చెప్తారంట. చూడండి, 4వ వచనం ఎంత మంచి మాట చెప్తాం. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తులు చెల్లించి పుచ్చుకొనేడల ఏదియు నిషేధింపతగినది కాదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకున్నటానికి ఏది నిషేధింపతగినది కాదు. ఏలే అనగా అది దేవుని వాక్యం వలనను ప్రార్థన వలను పవిత్రపరచబడుతుంది కదా. మొన్న ఒక సహోదరుడు మన జాత అంటే 19 తినొచ్చు. ఇక్కడ ఇది విషయం ఏంటంటే, ఎక్కడికి పోతే ఎవరేం పెడితే తినొచ్చు, తినగలిగినవి తినొచ్చు, మార్కెట్లో అమ్ముకునే తినొచ్చు. అమెరికా లాంటి దేశాల్లో, బెంగళూరు లాంటి దేశాల్లో అవే పెడతారు. అవే మార్కెట్లో మనకు మటన్ మార్కెట్స్ ఎలా ఉంటాయి అవి అలాగ ఉంటాయి. మరి బెంగళూరు లాంటి మహానగరాల్లోనే కంటిన్యూగా కనిపిస్తాయి. చూడండి, ఈ సంగతులను సహోదరులకు వివరించిన యెడల నీవు అనుసరించుచూ వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడై ఉందువు. చూడండి, పౌలు తిమోతికి ఎలా బోధించమని చెప్తున్నాడు చూడండి. కొంతమంది అంటే 7వ వచనం చూడండి, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో. శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ ప్రయోజనం వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమును. ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది అంట. ఎంత అద్భుతమైన మాట చూడండి. అరే, ఈ తినడం వలన తినకపోయి లేకపోతే పెళ్లి చేసుకోకపోవడం వల్ల గొప్ప లాభం వస్తుందని కొంతమంది వాదిస్తున్నారు. నిజమేనా? మేము వివాహం చేసుకోలేదు, మేము వెజిటేరియన్ మాత్రమే, నాన్ వెజ్ తినట్లేదు అనుకుంటే అది శరీర సంబంధమైన సాధకం అంటుందా బైబిల్? ఆత్మ సంబంధం దైవభక్తి ఆత్మ సంబంధమైన సాధకం అంటుందా? శరీర సంబంధమైన సాధకం. అది కేవలం ఏ విషయంలో ఉపయోగపడుతుందంట? ఈ భూమి మీద ఈ జీవ విషయంలో మాత్రం ఈ జీవం విషయంలో ఉపయోగపడుతుంది, కానీ దానికి ఆత్మ సంబంధమైన విషయాలతో ఎలాంటి పాల్పంపులు లేవంట. అవునండి? కానీ ఆత్మ సంబంధమైన సాధకం అంటే ఇప్పటి జీవ విషయంలోను రాబో జీవ విషయంలోను ప్రయోజనకరమైనది. కాబట్టి మేము పెళ్లి చేసుకోలేదు, మేము నాన్ వెజ్ తినట్లేదు, వెజిటేరియన్ మాత్రమే తింటున్నాం, పచ్చి కూరగాయలు తింటున్నాం అని ఈ ముసలమ్మ ముచ్చట్లను విసర్జించాలంట. అది తినొద్దు, ఇది తినొద్దు, పెళ్లి చేసుకోవద్దు, పెళ్లి చేసుకుంటే అపవిత్రులు అయిపోతారు, 1,44,000 మధ్యలో మీరు చేరలేరు. ఈ ముచ్చట్లని పక్కన పెట్టాలి. ఇంకెంతకాలం అండి? సమాజం మారుతుంది, బైబిళ్ళు రకరకాలుగా మన కళ్ళ ముందుకు వస్తున్నాయి. ఒకప్పుడు తెలియనప్పుడు అమాయకంగా ఉన్నప్పుడు బోధించారు అనుకుందాం, ఇప్పటికి కూడా బల్లగుద్ది మరి బోధిస్తున్నారు. అవునండి? హలో, అవునన్నా ఉన్నారు చాలా మంది. అవును, ఎందుకు విశ్వాసులను కన్ఫ్యూజ్ చేయడం? అరే, నీకు తెలిసింది చెప్పండి. ఎందుకండి విశ్వాసులను కన్ఫ్యూజ్ చేయడం? ఎందుకు? తెలిసినట్టుగా తప్పుద్రోవ వాళ్ళ మనసును అపవిత్రం చేయడం ఎందుకు? పాపం ఏదైనా తిన్నారనుకో వాళ్ళకు గిల్టీ ఫీలింగ్ క్రియేట్ చేసినట్టే కాదా అండి? మీరే చెప్పండి. వాళ్ళకు లేనిపోని గిల్టీ ఫీలింగ్ తీసుకురావడము, అపరాధ భావంలోకి నెట్టడము. అయ్యో, మేము అనవసరంగా నాన్ వెజ్ తిన్నాం. అరే, తినటం తిననివ్వండి, కృతజ్ఞతాస్తులు చెల్లించే తింటున్నాడు కదా. అవునా?
ప్రార్థన చేసుకునే తింటున్నాడు కదా, విశ్వాసంతో తింటున్నాడు. వాక్యం వలన ప్రతిదీ పవిత్రపరచబడిందంట. అవునండి? అవునన్నా అవును. దేవుని వాక్యానికి అన్నిటిని పరిశుద్ధపరిచే శక్తి ఉంది. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత అది 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 ప్రారంభించబడింది. అవునండి? యూదులకు నిషిద్ధాలు ఉన్నాయి నిజంగానే. ఇది తినకూడదు, అది తినకూడదు అనే నిషేధాలు ఉన్నాయి వాళ్ళకి. అది యూదులకు అండి, లేవియకాండం రాయబడింది క్రైస్తవులకా? యూదులకు మాత్రమే. యూదులకు పాత నిబంధన భక్తులకు. పాత నిబంధన ప్రజలకు మాత్రమే. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత సిస్టమ్ మారింది. అవునండి? అవునన్నా. అవునన్నా అవును. ఇంకా అంటే కొంతమందికి ఆ యూదుల మీద పాత నిబంధన ముసుగు నిలిచి ఉన్నట్టు క్రైస్తవులు కూడా పాత నిబంధన ముసుగే నిలిచి ఉన్నది ఇంకా. అవునండి? అవునన్నా. మళ్ళీ ఏదో గొప్ప మర్మాలు చెప్పినట్టు చెప్తా ఉంటారు ఇంకా. మాకు తెలుసు మాత్రమే మర్మాలు. పేరుకు ముందు అపోస్తులు, మర్మాలు అనుకుంటారు వాళ్ళు. నిజమేనా? నిజమే. చూడండి, ఏదైనా వస్తువు మన దగ్గరికి దేవుడు అనుగ్రహిస్తే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తెచ్చుకోండి. ప్రార్థన వల్ల అది పవిత్రపరచబడుతుంది. దానికి ఇంకా వాక్యం ఆలోచించి వలన ముర్రపాడు వాక్యం వలన ప్రార్థన వలన పవిత్రపరచబడు. దానికి బుర్రపాటు చేసుకొని ఇవన్నీ ఎందుకు? అది ఆల్రెడీ వాక్యం వలన దేవుడు సూచించిన ప్రతి వస్తువు మంచిదని దేవుడు వాక్యమే చెప్తుంది. అవునండి? ఏది నిషేధింపదగినది లేదంట. ఉందా అండి నిషేధింపదగినది ఇంకా? లేదన్న. మరి లేదు. నిషేధింపదగినది లేదని చెప్పిన తర్వాత వీళ్ళు ఎలా నిషేధిస్తున్నారండి పెళ్లిలను, ఆహార వస్తువులను? కొంతమందిగా బాగా చదువుతున్నాం చూడండి, ఏవి 2 డెక్కలు గలి నెమరు వేస్తాయో వాటినే తినవలెను. ఎంత స్పష్టంగా ఉంది లేఖనం అంటారు. నిజమే, లేఖనం స్పష్టంగానే ఉంది. కానీ లేఖనం క్రైస్తవులకు స్పష్టంగా, అది క్రైస్తవులకు అప్లై చేయమని స్పష్టంగా లేదు అక్కడ. అవునండి? అవునన్నా. అది పాత నిబంధన ప్రజలకు స్పష్టంగా ఉంది, క్రైస్తవులకు కాదు అది. అవునండి? లేఖనం స్పష్టంగానే ఉంది. ఎవరు కాదంటున్నారు దాన్ని? కానీ అప్లై ఎవరు చేయాలా? పాత నిబంధన ప్రజలు చేయాలి. ఇలాగా వస్తువులనండి మనం. ఈ లోకంలో ఏవి నిషిద్ధమైనవి కావు. 8 చివరిగా మొత్తంగా దేవునిపై సంపూర్ణంగా ఆధారపడటకు ప్రార్థన చేయాలండి. ప్రార్థన దేనికోసం చేయాలి అంటే చివరిగా అంటే 8 ఉన్నాయని కాదు, చాలా విషయాలు ఉన్నాయి బైబిల్‌లో. నేను నోట్స్ తయారు చేసినప్పుడు 8 మెన్షన్. మొత్తంగా దేవునిపై సంపూర్ణంగా ఆధారపడటకు మనము ప్రార్థన చేసుకోవాలి. దేవునిపై ఆధారపడడం అంటే ఏంటో తెలుసా అండి ఎవరికైనా? ఎవరైనా చెప్తారా? దేవునిపై ఆధారపడడం అంటే ఏంటి ఇంతకీ? హలో? తలంపుల్లోనూ ఆలోచనలోనూ మొత్తం దేవునికి విధేయత చూపించడం సంపూర్ణంగా. ఓకే. ఇంకా ఎవరైనా దేవునిపై ఆధారపడడం అంటే ఏంటో తెలుసా? ఏంటిది మీరు ఆధారపడుతున్నారా దేవుని మీద? ఎలా ఆధారపడుతున్నారు? దేవునిపై ఆధారపడడం అంటే ఏంటో ప్రాక్టికల్‌గా తెలుసా మీకు? హలో? మీకు తెలియదని నేను అడగట్లేదు గానీ, ఏం జవాబు చెప్తారో తెలుసుకుందామని అంతే. ఏలియా గారు ఒక్కరే ఉన్నారా అండి గ్రూప్‌లో? వాక్యంపై ఆధారపడటం. వాక్యం పైన ఆధారపడడం. ఓకే. కొనుక్కున్న సామర్థ్యం ఉన్నను కనిపెట్టడం అన్నా. అర్థం కాలేదు. డబ్బులున్నా సామర్థ్యత ఉన్నా కూడా ప్రభు మీద కనిపెట్టి కొనుక్కోవడం. ఓకే. ఓన్లీ కొనుక్కోవడమేనా దేవునిపై ఆధారపడడం అంటే? ఇంకా షాపింగ్ కాంప్లెక్స్ నుంచి బయటికి రాలేదా? అదే అదొక్కటే అన్ని కూడా. ఏమో డౌట్ వస్తుంది మరి, సరిత ఊకే కొనుక్కుంటుందేమో. నువ్వు మనసంతా అక్కడే పెట్టినావు, షాపింగ్ కాంప్లెక్స్ లో మీదనే పెట్టినావంటే లేదు. ఇంకా ఎవరైనా? మనకు నచ్చింది కాదన్నది చేయడం, దేవుడు చిత్తం ఏదో తెలుసుకొని చేయడమే దేవుని మీద ఆధారపడడం. ఓకే. నాని కూడా అదే పెట్టాడు, దేవుని చిత్తం మీద ఆధారపడ్డాను. ఓకే. నేను 4 విషయాలు చెప్తున్నాను. నా వ్యక్తిగత జీవితం నుంచి వెళ్ళి, బైబిల్ నుంచి వెళ్ళి, అనుభవం నుంచి అనుభవపూర్వకంగా. సో దేవునిపై సంపూర్ణంగా ఆధారపడడం అంటే ఏంటి అని అంటే,
4 జవాబులండి. ఇక్కడ ఇవి 4 చాలా ప్రధానమైన. ఒకటి, ఆయన మీద ఆధారపడడం అంటే ప్రపంచంలో ఆయనకున్నటువంటి జ్ఞానం. ఆయన సర్వజ్ఞాని. ఆయనలాంటి జ్ఞానవంతుడు భూమి మీద ఎక్కడ వెతికినా దొరకడు. ప్రపంచంలో, యూనివర్స్‌లో ఎక్కడ వెతికినా దొరకడు. భూమి మీద కావచ్చు, ఆకాశం మీద గాని, ఎక్కడ కూడా అలాంటి జ్ఞాని మరొకరు ఉండరండి. కానీ ఈరోజు మానవుడు తన జ్ఞానం మీదనే ఆధారపడుతున్నాడు. నిజమా కాదండి? దేవుడు నాకంటే జ్ఞానవంతుడు, నేను ఆయన మీద ఆధారపడాలన్న ఆలోచన నిజంగా ఉందా చెప్పండి ఇప్పుడు? హ్మ్. టెక్నాలజీ మీద ఆధారపడుతారన్న, భౌతిక సంబంధమైన టెక్నాలజీ ఆ! అంతా. నిజమా చెప్పండి ఇప్పుడు? జ్ఞానం నీటికంటే ప్రప్రదమైనదండి. నేను దేవుని దగ్గరికి వచ్చినాక అర్థం చేసుకునేది ఏందంటే, అరే ఆయన నాకంటే, నేను ఆయనలో ఇంత చిన్న అణువు కాదు, అంత జ్ఞానవంతుడిని నేను ఎలా ధిక్కరించగలుగుతాను? ఆయన జ్ఞానాన్ని కాదని నా జ్ఞానం మీద నేను ఎలా ఆధారపడగలుగుతాను? అది నా వ్యక్తిగత జీవితంలో కావచ్చు, కుటుంబ జీవితంలో, కుటుంబాన్ని నడిపించే విషయంలో కావచ్చు, పరిచర్య విషయంలో కావచ్చు, నేను ఆయన జ్ఞానం మీద కదా ఆధారపడాల్సింది. రెండోది, ఆయనలాగా ప్రేమించేవాడు ఈ ప్రపంచంలోనే లేడు. ఆయన ప్రేమ స్వరూపి అని చెప్తున్నప్పుడు, మరి ఇంకా దేని మీద ఆధారపడాలి? అంత ప్రేమ కలిగిన వాడు నన్ను ఎలా విసర్జిస్తాడు? నన్ను ఎలా కాదంటాడు? అంత ప్రేమించేవాడు నన్ను ఎలా కాదంటాడు అనేటువంటి నమ్మకం ఉండాలి గదండీ! ఆధారపడడం అంటే ఆయన ప్రేమ మీద నమ్మకం ఉంచాలిగా. మూడోది, ఆయనలాంటి మంచివాడు ఎక్కడ లేడు ప్రపంచంలో. ఉన్నాడా అండి? దేవుని కంటే మంచివాడిని చూపిస్తారా? నీకు నువ్వే లేరన్న, ఫీల్ ఎవరు అవుతావు. లేరు. నా అంటే మంచివాడు లేడు. నా భార్య పిల్లల పట్ల నేను చూపించే అంత మంచితనం దేవుడు కూడా చూపించలేడు అనుకుంటుర్రా మీరు? నీ పిల్లల పట్ల, లేదన్న. నీ కుటుంబం పట్ల మీరు అనుకుంటుర్రు కదా అందరూ. లేదన్న. నాలుగోది, ఆయన శక్తిపై పూర్తిగా విశ్వాసం ఉంచడం. ఇవి. ఆయన కంటే శక్తివంతుడు ఎవరున్నారండి? ఆయన శక్తి మీద ఆధారపడుతున్నావా? నీ ప్రయత్నాలు నువ్వు చేస్తున్నావా? నిజం చెప్పండి. 4 మీద ఆధారపడుతున్నావు. లేదు అని ఒప్పుకోవడం వేరు, ఆధారపడడం వేరు. ప్రతి చిన్న విషయానికి ఆయన జ్ఞానము, ఆయన ప్రేమ, ఆయన మంచితనం, ఆయన శక్తిపై పూర్తిగా విశ్వాసం ఉంచడం అండి. నమ్మకం ఉంచడం, ఆధారపడడం అంటే. ఆయన సర్వశక్తివంతుడండి. నా శక్తిని నమ్ముకొని నేను పనిచేస్తున్నాను కదా! నిజమా కాదా చెప్పండి? ఇటు ప్రార్థన చేస్తాం, అటు మళ్ళా మన జ్ఞానాన్ని నమ్ముకుంటాం. ఇటు ప్రార్థన చేస్తాం, మళ్ళీ మన ప్రేమనే నమ్ముతాం. ఇటు ప్రార్థన చేస్తాం, మనమే మంచితనం అనుకుంటాం. ఇటు ప్రార్థన చేస్తాం, మన శక్తి మీదనే ఆధారపడతాం. నిజమా కాదా చెప్పండి? మనం చేసే ప్రార్థనలకు, మన విశ్వాసానికి ఏమైనా సంబంధం ఉందా? హలో! లేదయ్యా. మొదటిగా స్వప్రయత్నం చేసిన తర్వాతనే, విఫలమైన తర్వాత దేవుని మీద ఆధారపడడానికి ఆ! ప్రయత్నం చేస్తా మన ఉన్నాం. సప్రయత్నాలు చేయాలి. అందులో కాలయాపన జరగాలి. విఫలం జరగాలి. ఇంత డబ్బులు వేస్ట్ తర్వాత కావాలి. ఇంత శక్తి వేస్ట్ కావాలి. అవునా? ఇంత సమయం వేస్ట్ కావాలి. ఏమంటారు? లాస్ట్ స్టేజ్‌లో దేవుని మీద ఆధారపడడం. ఈ 3 వేస్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు దేవుని దగ్గరికొస్తాం. అది కూడా ఇక తప్పదని వస్తాం మళ్ళీ. మళ్ళా ఒక అనుభవం అయింది కదా! నెక్స్ట్ అలాగే ఉండం. మళ్ళా నెక్స్ట్ దానిలో కూడా మళ్ళా ఈ 3 అనుభవాలు జరగాలి. ఏమంటారు? నిజమా కాదా చెప్పండి? మన లైఫ్‌లో ఎంతకాలం అనుభవిస్తారండి నిజంగా చెప్పండి? ఒక్క అనుభవం సరిపోదా అండి? అనుభవాలు ఎవరికి అవసరం అండి? దేవుని మీద నమ్మకం ఉన్నోళ్ళకా? నమ్మకం లేనోళ్ళకా? నమ్మకం లేనోళ్ళకు. చాలా అనుభవాలు జరుగుతున్నాయంటే అర్థం ఏంటిది? ఒక్కసారి ఫెయిల్ అయినావంటే, అరే దేవా! నన్ను క్షమించు. నేను కాదని ఇది చేశాను. నన్ను నిజంగా క్షమించు. ఏం చేసినా నీ మీద ఆధారపడి చేస్తాను. హ్మ్. మీకు ఆల్రెడీ ఫైనాన్షియల్ మేనేజర్‌లో నేను ఒక 2 ఎగ్జాంపుల్ చెప్పాను. ఇక మళ్ళీ దాన్ని టచ్ చేయలేదు. 2 అనుభవాలయినాయి. ఒకటి వెహికల్ విషయంలో, ఒకటి ల్యాప్‌టాప్ విషయంలో 2 ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. అవునా అండి? గుర్తుందా అవునన్నా. లేదా? అవును. అవునన్నా. అర్థమైంది. ఒక్కసారి బుద్ధొస్తే ఎన్ని సార్లు బుద్ధి తెచ్చుకుంటాం? బుద్ధి ఒకసారి రావాలా? ప్రతిసారి బుద్ధి తెచ్చుకోవాలా? జ్ఞానవంతులకైతే ఒక్కసారే. కదా! జ్ఞానవంతులకు ఒకటేసారి. ఒక్కసారి లోతుగా నాటుతాయంట. అవునా? అవునండి. బుద్ధిహీనులకు ఎన్ని దెబ్బలు పడినా లోతుగా నాటాయి అన్నీ. అవునా అండి? ఇప్పుడు చెప్పండి, మన మీద మనం ఆధారపడుతున్నాం. మన జ్ఞానం మీద ఆధారపడుతున్నాం. మన శక్తి మీద ఆధారపడుతున్నాం అంటే మనం బుద్ధివంతులమా? బుద్ధిహీనులమా? బుద్ధిహీనులం. పాపం ఏలియా గారు ఒక్కరే అన్నిటికి సమ్మతిస్తున్నారు. మిగతా వాళ్ళు ఎవరు సమ్మతించట్లేదు. మిగతా వాళ్ళకి సంబంధం లేదనుకుంటున్నారేమో బహుశా. వింటూనే ఉన్నాం. మీరు వింటున్నారా లేదా నేను అడగట్లేదు.
జవాబు కావాలి నాకు. వింటున్నారంటే జవాబు కావాలి. మీరు వింటున్నారు నాకు ఎలా తెలుస్తుంది? జవాబు చెప్తే తెలుస్తుంది. ప్రతిస్పందన. అన్ని వింటున్నావా? మీ అడవిలో మర్రి దగ్గర పాలు కొడుతున్నా, ఏం మాట్లాడతట్లేదు. చిన్నప్పుడు మా స్కూల్లో తెలుగు సారు ఏ కథ చెప్పినా ఊకొట్టమనేది. అవునా? ఊకొట్టకపోతే వింటున్నారనేది తెలుస్తుందండి. ఈరోజు మర్రి పాలు మా పాస్టర్ మధ్యమంటే వచ్చిన అడవికి. ఆయా వ్యక్తిగత విషయాలు మాట్లాడకండి, రికార్డ్ అవుతుందండి యూట్యూబ్. దయచేసి. సో దేవునిపై సంపూర్ణంగా ఆధారపడడం అంటే అది ఆయన జ్ఞానం అండి. ఎంత అద్భుతమైన జ్ఞాని అండి ఆయన. ఇంత సకల జగత్తును, జలచరాలను, ఇంత గొప్ప సృష్టిని చేసిన మీద మన జ్ఞానం ఎంతటిదండి? మన జ్ఞానం ఆయన ఇచ్చినదే కదా. మనకున్న జ్ఞానం ఆయన ఇచ్చిందే కదా అండి. ఆయన ఇచ్చింది. ఆయన ఇచ్చింది. ప్రేమ ఆయన ఇచ్చిందే, మంచితనం ఆయన వల్ల కలిగింది, పెద్ద గొప్ప శక్తి ఆయన ఇచ్చింది. ఆయన ఆత్మ వల్ల కాకుండా మనం మన సొంత శక్తి మీద ఆధారపడలేమనే కదా ఆయన పరిశుద్ధాత్మ దేవుని మనకు అనుగ్రహించాడు. మనకు జ్ఞానం సరిపోదనే కదా ఆయన వాక్య జ్ఞానాన్ని ఇచ్చాడు. అవునండి? అవునన్నా, అవును. మనకు ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో ప్రేమ కుమ్మరిస్తున్నాడు. మన ప్రేమ కంటే కూడా పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాలు కుమ్మరించిన ఆయన ప్రేమనే కదా మన జనాలకు, భార్య పిల్లలకు, సంఘానికి చూపించాల్సింది. అవునండి? అవునన్నా, అవును. ఆయన మంచితనమే కదా మనం జనాలకు చూపించాల్సింది. నీ మంచితనం చూపించి, నీ ప్రేమ చూపించి నువ్వు గొప్పడవ్వాలని చూస్తున్నావు బహుశా. నీ జ్ఞానం ప్రదర్శించి అబ్బా నాకు ఇంత జ్ఞానం ఉంది అనుకుంటున్నావేమో. పౌలు అన్నట్టు నిజంగా చెప్తున్నామండి, సిలువను గూర్చిన వార్త తప్పించి మరి మీ మధ్యలో మరి దేనిని ఎరగకుందును అన్నాడు. చూడండి, మీకు దేవుని జ్ఞానాన్ని తప్పించి మరేటి బోధించకుండా మేము సిద్ధపడుతున్నాము. నిజంగా చెప్పండి, ఆలోచించండి. మనం దేవుని మీద నిజంగా ఆధారపడుతున్నాము. ప్రజలకు దేవుని జ్ఞానాన్ని తప్పించి ఇంకేమన్నా అందించకుండా మన జ్ఞానం నీళ్ళు చేసుకుంటున్నాం అండి. జీరో కావాలి మన జ్ఞానం. అవునా అండి? అవునన్నా, అవును. అవును, అవును. 7 నెలల్లో మీకు ఎప్పుడన్నా దైవికమైన విషయాలు, దైవికమైన జ్ఞానం తప్పించి మరొకటి నేర్పించినట్టు అనిపించిందా అండి? లేదన్నా. లేదన్నా, ఏ విషయాలు హెచ్చించుకోవడం కానీ, ముందు కనపరచుకోవడం సుగంధ కానీ లేదు. కేవలం నేను దైవిక జ్ఞానాన్ని మీకు ఇవ్వాలని చూస్తున్నా. 7 నెలల నుంచి వెళ్ళండి నిర్విరామంగా. అయిపోవట్లేదు. మీకు కేవలం దైవ జ్ఞానాన్ని పంచుతున్నాం. మీరు కూడా సంఘాలకు దైవ జ్ఞానాన్ని ఇవ్వండి. వేరేది అస్సలు చెప్పకండి. కథలు చెప్పకండి, కహానీలు చెప్పకండి, అనవసరమైన అనుభవాలు చెప్పకండి. వాక్యం నేర్చుకుందాం. ఎంత కావాలంటే నేర్చుకుందామండి. నిజంగా అంటే వాక్యం తప్పించి మరి దేనిని ఎరగకుందాము గాక, క్రీస్తుని గురించిన వార్తలు తప్పించి, క్రీస్తుని గురించిన సత్యాలు తప్పించి మరి దేన్ని ఎరగకుందాం అంటే అంత ప్రార్థన చేసుకోవాలి. అంత మీద ఆయన మీద ఆధారపడాలి, ఆయన వాక్యం మీద. ఎవరు చెప్పినట్టు అది కూడా యాడ్ చేసి జ్ఞానం అంటే నేను అక్కడ మీరు ఆ వాక్యం కూడా అని అర్థం చేసుకోవచ్చు. జ్ఞానం అంటే దైవిక జ్ఞానం ఎక్కడుందండి? ఎక్కడుంది దైవిక జ్ఞానం? మనకు ఎలా బయలుపరచబడుతుంది? క్రీస్తులో. వాక్యం ద్వారా. అవునండి, వాక్యం. అవునా? వాక్యం పరిశుద్ధ లేఖనాల ద్వారా మనకు బయలుపరచబడుతుంది. సో మరి ఉద్దేశం, మరి ఫలితాలు ఏంటి ఇంతకీ? ఏంటిది? ఏ ఉద్దేశం కోసం మనం ప్రార్థన చేయాలి? నెంబర్ 1, దేవుని మహిమ కోసం అంట. అన్నిటికంటే గొప్పది ఏంటి తెలుసా అండి? ఒకసారి చూడండి, 2 తెస్సలోనిక 3వ అధ్యాయము 1-3 వచనాల్లో పౌలు ఏం మాట్లాడుతున్నాడో కూడా చదువుదాం ఒకసారి. అసలు ఏ ఉద్దేశము పౌలుకున్నది ఇన్ని ప్రార్థనల్లో? ఆయన కోరిక ఏంటి? ఆయన ఆశ ఏంటి? అదొకటే అని కాదు, చాలా ఉన్నాయి. ఈ లేఖనంలో ఆయన ఉద్దేశం ఏంటో మనం చూద్దాం. తొదకు సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారము ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తమును, మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పించబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి. విశ్వాసము అందరికీ లేదు, అయితే ప్రభు నమ్మదగినవాడు. ఆయన మిమ్మల్ని స్థిరపరిచి
దుష్టత్వము నుండి కాపాడును. చాలండి. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. లేఖనాలలో ఉన్నటువంటి అద్భుతం చూడండి. ఆ ఏంటిదంటే, తుదకు సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారము ప్రభు వాక్యం శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తం అంట. దేవుని మహిమపరచబడాలంటే ప్రభు వాక్యం శీఘ్రంగా వ్యాపించాలి. ఆ వాక్యము ద్వారానే, ఆ వాక్యము ఎంత వ్యాపిస్తే దేవుని నామానికి అంత మహిమ. అవునండి? ఏదండి అవునన్నా. వ్యాపించాల్సింది? వాక్యము, దేవుని వాక్యము, సత్యవాక్యము. మన డినామినేషన్లు, మన సంస్థలు కదా వ్యాపించాల్సింది ప్రపంచమంతా. నిజమా కాదండి? మేము మూర్ఖులైన దుష్ట మనుషుల కాదండి. చేతిలో నుండి తప్పించబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించండి. విశ్వాసం అందరికి లేదంట చూడండి. ఎందుకు తప్పించమని ప్రార్థన చేస్తున్నాడు? మేము మూర్ఖుల దుష్ట మనుషుల చేతిలో నుండి పౌలు ఎందుకు తప్పించబడాలండి? హలో, వాక్యము ప్రభుల నిమిత్తము, వాక్యము వ్యాప్తి చెందు నిమిత్తం. వాక్యము ప్రబలాలి. పౌలు లాంటి వాళ్ళు ఆ మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో ఇరకబడితే వాక్యము శీఘ్రంగా వ్యాపించట ఆగిపోతుంది. అవునండి? అర్థమవుతుందా అండి? అవునన్నా అర్థం. అవునన్నా, అవును, అర్థమవుతుంది. అవునన్నా. అవును. పౌలు లాంటి వాళ్ళు, అపోస్తులు లాంటి వాళ్ళు మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో ఇరకబడితే వాక్యము ఆగిపోతుంది. శీఘ్రంగా వ్యాపించడం ఆగిపోతుంది. వాక్యము వ్యాపించడమే ఆగిపోతుంది. అవునండి? మరి ఈరోజు అవునన్నా. ఎవరు అవసరం అండి మనకి? హలో, ఎవరు కావాలండి ఈరోజు మనకి? వాక్యం, వాక్యం. వాక్యాన్ని వ్యాపింపజేసేటోళ్ళు కావాలి. అవునండి? మరి దానికోసం ప్రార్థన చేస్తున్నామా? ప్రభువా, ఎటు చూసిన ప్రాస్పాటి బోధకులు, స్వస్థత బోధకులు, వ్యాపారస్తులు, ఏ రకంగా చూసినా ప్రభా, నూనె బాటిళ్లను, కర్చీఫులను, చాపలను, పెన్నులను వీటిని వ్యాపింపజేస్తున్నారు ప్రభా. వాళ్ళ సంస్థలను అభివృద్ధి చేసుకుంటున్నారు. అయ్యా ప్రభా, నీ వాక్యాన్ని వ్యాపింపజేసే దైవ సేవకులు కావాలి ప్రభా. నీ వాక్యాన్ని వ్యాపింపజేసే మంచి బోధకులను మాకు దయచేయమని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు చెప్పండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అసలు ఆ పెయిన్ ఉందా అండి మనకి? అసలు అలాంటి వాళ్ళకి విలువ ఉందా మన మన దృష్టిలో? మనం గొప్ప సేవకుల వెనకాల పడుతున్నాం కానీ వాక్యాన్ని వ్యాపింపజేసే వ్యక్తుల కోసం ఆరాటపడుతున్నాం. అలాంటి వాళ్ళు కావాలని కోరుకుంటున్నాం అండి. ఒక నిజమైన సువార్త ప్రకటించేవాడు, నిజమైన బోధ చేసేవాళ్ళు ఇలాగా వాక్యాన్ని వ్యాపింపజేసేటోళ్ళ కోసం ఎంతమంది ఆరాటపడుతున్నారు? పోనీ మనం ఎంతమంది మా పని చేస్తున్నాం చెప్పండి. హలో, ఎస్, ఎస్ అన్న, చాలా తక్కువ మంది, లెక్క పెట్టేంత మంది. మీకు పెయిన్ అనిపిస్తుందా ఇలా ఆలోచిస్తున్నప్పుడు? అవునన్నా, అసలు ఈ అవును. కోణాలలో మీరు ఆలోచిస్తున్నారండి అసలు కూర్చొని? ఒక్కొక్క లేఖనం చదువుతుంటే ప్రాణం తోడేసినట్టుగా ఉంటుంది కదా అండి. అవును. దేవుని మహిమ అంటే ఆదివారం ఓకే ఆరాధనలు కూర్చుని మహిమ మహిమ అని అర్పిస్తే ఆరాధన అవుతుందా అండి అసలు? కేకలేపిస్తే ఆరాధన అవుతుందా? కాదన్నా, కాదు. ఆయన సువార్త విస్తరించాలి, వాక్యం ప్రబలాలి. అవునండి? జనాల్లో మార్పు అవునన్నా, రావాలి. అవునా? వాక్యం అవును. పరిగెత్తాలి. ప్రజల్లో విశ్వాసం పెంపొందించబడాలి. అవునా? ప్రజలు దేవుని వైపు అవునన్నా. తిరుగుతుంటే కదండి ఆయనకు మహిమ వచ్చేది. అపోస్తల కార్యం 15వ అధ్యాయంలో పౌలు సున్నతి వివాదం వచ్చినప్పుడు యెరూషలేముకి వచ్చి ఆయన అన్యజనులు దేవుని వైపు తిరుగుతున్న విషయాలను పంచుకుంటున్నప్పుడు వాళ్ళందరూ దేవుని మహిమపరిచారంట కదా. ఒక వ్యక్తి, నాకు అందుకే అడుగుతాను ఇక్కడ, బోధ విన్న తర్వాత ఎందుకు ఫీడ్బ్యాక్ అడుగుతాం అంటే నిజంగా దేవుని మహిమపరచడానికే అండి. ఒక వ్యక్తి ఈ బోధకు ట్యూన్ అయిందంటే అది ఎంత గొప్ప సంతోషం కలిగించే విషయం అండి. దేవుని స్తుతించే విషయం అంటారా కాదంటారా? అవునన్నా, దేవునికి మహిమ, దేవునికి స్తుతి కలగడానికి. అవునన్నా అవును. సో అందుకే క్లాసులు అయిపోయిన తర్వాత అప్పుడప్పుడు అడుగుతాం ఫీడ్బ్యాక్. ఎందుకు? అరే కొద్ది మంది అన్న దీని వైపు తిరుగుతున్నారంటే సత్యం వైపు తిరుగుతూనే కదా అండి నాలాంటి వానికి ఆనందం. దేవుని స్తుతించడానికి, దేవుని మహిమపరచడానికి మనలాంటి వాళ్ళకి అవకాశం దొరికేది. అవునా? అవునన్నా, హృదయ మార్పు, మనసు మార్పు, యథార్థంగా దేవుని దగ్గరికి కావడం. మన స్థానిక సంఘము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు 4-5 సాక్ష్యం చెప్పినందుకు. ఒకవేళ సాక్ష్యాలు వినకపోతే
దేవుని స్తుతించారు. దేవుని నామమున మహిమ కలుగును గాక. మాకు మంచిగా అనిపించింది అనంటే, కొంతమందైనా సత్యం వైపు తిరుగుతున్నారు. ఓకే. ఈ 50 మంది అసలు ఇంత 7 నుంచి 7 నెలల నుండి వింటున్నారు అనంటే, సత్యం పట్ల ఆసక్తి కలిగిన ప్రజలని దేవుని స్తుతిస్తా ఉన్నారు. ఆమేన్. ఆమేన్. ప్రాక్టికల్‌గా జరగాలి గదండీ! వాక్యానుసారంగా జరగాలి. మరి ఏంటి ప్రార్థన యొక్క ఉద్దేశ్యం, మరి ఫలితాలు మనం అనుభవిస్తున్నామా? వాటి యొక్క కంప్లీట్ ఏంటి? చివరికి ఎక్కడికి వస్తున్నాం మనం? హ్మ్. మార్పు జరగకపోతే ప్రయత్నం ఏంటి? చూడండి, దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుటకు లేఖనాలు రోమా 1:8, కొరింథీ 1:4, ఫిలిప్పీ 1:6 ఎన్ని లేఖనాలు ఉన్నాయండి. పౌలు ప్రతి పత్రికలో మేము దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తామంటున్నాడు. దేనికి చెల్లిస్తున్నాడంట? ఊరికినే టైం పాస్‌కు చెల్లించట్లేదు ఆయన. ఊరికినే టైం పాస్‌కు దేవుని మహిమ కలుగును గాక, దేవునికి కృతజ్ఞతలు అని అనట్లేదు. ప్రతి పాయింట్‌లో, ప్రతి లేఖనంలో ఒక అద్భుతమైన రీజన్ ఉంటది చూడండి. ఆ! ఇగో 8వ వచనం చదువుతున్నా రోమా 1. మీ విశ్వాసం సర్వలోకమున ప్రచురము చుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తం యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానంటున్నాడు. ఎందుకంట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంది ప్రార్థనలో? విశ్వాసం సర్వలోకానికి ప్రచురం చేయబడుతుందంట. రోమా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క విశ్వాసం సర్వలోకంలో ప్రచురం చేయబడుతుందంట. ఎలా చేస్తున్నారు? వాళ్ళు అనౌన్స్‌మెంట్ చేస్తున్నారా? ప్రకటిస్తున్నారండి వాళ్ళు? లేదన్న వాళ్ళు ప్రవర్తనలో కనపరుస్తున్నారు క్రియల్లో. వాళ్ళు క్రీస్తు కొరకు అక్కడ చనిపోతున్నారు. చనిపోతుంటే అక్కడికొచ్చిన వాళ్ళు చూసి, ఎందుకంటే రోమానే గదా అన్నిటికి మూలం. అక్కడి నుండి అందరూ ప్రచారం చేస్తుర్రంట. అరే! క్రీస్తు కొరకు ఇక్కడ చాలామంది చనిపోతున్నారు, హింసించబడుతున్నారని. అలా వాళ్ళ విశ్వాసం కోసం శ్రమ పెట్టబడుతున్నప్పుడు, వారి విశ్వాసం సర్వలోకమున ప్రచురం చేయబడిందంట. ఎంత అద్భుతమైనటువంటి విషయం అండి. మరి ఈరోజు విశ్వాసం కోసం ఒక్క శ్రమొస్తే తట్టుకోలేకపోతున్నామా మనం? నిజం చెప్పండి. అవునన్న హలో! వాస్తవం. అవును. అవును. వాళ్ళ విశ్వాసం అంట నిలబడలేకపోతున్నాం. సర్వలోకమున ప్రచురం చేయబడుతుందంట. ఆలోచించండి. హ్మ్. దానికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాడు. చూడండి 4వ వచనం. కొరింథీ 1:4, మొదటి కొరింథీ. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నానంటున్నాడు. ఆ! ఎంత అద్భుతమైన విషయం. నిజమే. జనాలకి సువార్త రావడం అనేది కృప కాదండి. దేవుని అద్భుతమైన కృప. అవునా అండి? హలో! అవునన్నా. 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 సువార్త కొరంథీ సంఘానికి రావడం అనేది దేవుని మహా అద్భుతమైన కృప. ఆ కృప మీ దగ్గరికొచ్చినందుకు, వాళ్ళ దగ్గరికొచ్చినందుకంట పౌలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడంట. ఇప్పుడు ఈ సత్యవాక్యం గూడా ప్రపంచంలో 2 తెలుగు రాష్ట్రాలు ఎంతమందున్నా ఎక్కడికొచ్చిందండి ఇప్పుడిది? హలో! మా దగ్గరకొచ్చింది. స్వరూపానికి కొన్ని ప్రాంతాలకి మీ దగ్గరికొచ్చిందా? రాలేదా? వచ్చిందన్న. వచ్చిందన్న. వచ్చింది. వచ్చింది. మీ దగ్గరికొచ్చిందంటే నీలం. మీ పట్ల దేవుని కృప ఎంతుందో మీరెప్పుడన్నా అర్థం చేసుకున్నారండి 7 నెలల్లో? ఆమేన్. దేవునికి స్తోత్రం. అవునన్నా. నిజంగా అవును. ఆలోచించారా ఎప్పుడైనా? అవునన్నా మేము అవునన్నా మేము చాలా సార్లు ఆలోచించాము. దేవుని మహా అద్భుతమైన కృప మీ దగ్గరికొచ్చిందండి. నిజంగా చెప్తున్నాను ఇది. ఎంతోమంది ఉన్నారండి పాస్టర్స్. నేను 2011-14లో ప్రవీణ్ అన్న మేము కొన్ని వేల మంది పాస్టర్లకు బోధించిన ఒక్కరు నిలబడలేదండి. కానీ ఈరోజు 7 నెలల నుంచి మీరు నిర్విరామంగా వింటున్నారు అనంటే ఎంత మహా అద్భుతమైన కృప మీకు అర్థమైందా అండి అసలు? ఆమేన్. దేవునికి మహిమ. ఆమేన్. ఆమేన్. 14 సంవత్సరాల నుంచెల్లి అంటే నేను ప్రవీణ్ అన్నతో కలిసి దాదాపు 14 సంవత్సరాల నుంచెల్లి ప్రయత్నం చేశాను. ఒంటరిగా నేను అంతకుముందు దాదాపు ఒక 6 సంవత్సరాల నుంచెల్లి ప్రయత్నం చేస్తున్నాను. ఈ బోధన అందించడానికి 2005 నుంచెల్లి స్టార్ట్ చేశాను నేను. 2001 2005 వరకు సిద్ధపడి స్థానికంగా ఉన్నాను. 5 నుంచెల్లి బయటకి తీసుకొచ్చి ప్రయత్నం చేస్తున్నాం. ఎంతోమందికి ట్రై చేసినామండి. నేనున్న పుట్టి పెరిగిన పట్టణంలో వందల మందికి షేర్ చేసుకున్నాను వ్యక్తిగతంగా. ఒక్కరు అంగీకరించలేదండి. తృణీకరించారు. ప్రవీణ్ అన్న మేము కలిసి దాదాపు 2000 మందికి టీచ్ చేశాం. 4 రోజులు సెమినార్ పెట్టి ఒక్కొక్క పట్టణంలో. అన్ని డిస్ట్రిక్ట్స్ కవర్ చేసినామండి. ఆదిలాబాదు, కాగజ్ నగర్ నుంచెల్లి, నిజామాబాద్, నిర్మల్ నుంచెల్లి అటు
శ్రీకాకుళం డిస్టిక్ చిలకపాలెం వరకు ట్రై చేశాం, సెమినార్లు పెట్టాం. 2000 మంది ఎవరు మారలేదండి. ఈరోజు ఒక 50 మంది మీరు విని దీన్ని అంగీకరిస్తున్నారంటే మీ ఏడలు ఎంత కృప ఉందో ఒకసారి ఆలోచించండి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. Yes. ఈ బోధ దేవుని అంగీకరిస్తున్నాం అంటేనే మహాకృప. సత్యాన్ని అంగీకరించడం ఎంతమంది వల్ల అవుతుందో చెప్పండి. అందరి వల్ల కాదన్న, సత్యానికి చాలా తక్కువ మంది ఉంటారు. అయినా కూడా మీలో మరి ఆ కృపను ఎవరైనా నిరర్ధకం చేసుకుంటున్నారో పరీక్షించుకోండి. మేబీ కొంతమంది భయంతోనో లేకపోతే జాకబేమని అనుకుంటాడేమో వింటున్న వాళ్ళు కూడా ఉండొచ్చు. వేరే విషయాల బట్టి వింటున్న వాళ్ళు ఉండొచ్చు. నిజంగా ఈ కృపని కొంతమంది వృధా చేసుకుంటున్నారేమో ఆలోచించండి దయచేసి. చూడండి ఎంత అద్భుతమైన క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూసి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. ప్రార్థనలో మీ గురించిన కృతజ్ఞతాస్తులు చెల్లించడం కంటే అద్భుతం ఏముంటుంది చెప్పండి. ఎవరైతే ఆ కృపను నిజంగా ప్రభు ఇంతమందిలో కృపను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? అవునా? అవునన్నా. ఆసక్తి ఎదురు చూస్తున్న వారికి దేవుడు అనుగ్రహిస్తాడు. ఎంతో మంది ఉండగా కృప ఇక్కడికే ఎందుకు తీసుకొచ్చినావు? చూడండి ఫిలిప్పులో 1:6 నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. 5వ వచనం కనుక మీ అందరి నిమిత్తం చేయి ప్రతి ప్రార్థనలు ఎల్లప్పుడు సంతోషం ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంట స్వార్థ విషయంలో ఫిలిప్పి సంఘము పౌలుతో పాలిభాగస్తులైనంట. అందుకే అంటే మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడికి యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించిన రూఢిగా నమ్ముతున్నాను. అంటే ఒక మంచి కార్యం స్టార్ట్ అయింది వారి జీవితంలో. ఫిలిప్పి సంఘంలో ఏం చేస్తుందంటే పౌలుతో పాటు సువార్తలో పాలువారు అవుతున్నారు. అది ప్రారంభించిన దేవుడేనంట. ఆ గొప్ప సత్క్రియ అంటున్నాడు దాన్ని. సో అది చివరి దినం వరకు కొనసాగించబడాలని పౌలు సంతోషంతో ప్రార్థన చేస్తున్నాడంట. ఎంత అద్భుతమైన విషయం అండి. ఒక సంఘానికి ఏదో ఒక మంచి ఉంటుంది. ఒక ప్రతి సంఘానికి పౌలు ప్రార్థించడానికి కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి ఒక కారణం, ఒక అద్భుతమైనటువంటి కారణము మనం చూస్తున్నాం. ఫిలిప్పి తెస్సలోనికి 1:3 చూడండి. మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. ఎందుకంట 4 చూడండి వచనం. ఏలయనగా దేవుని వల్ల ప్రేమింపబడిన సహోదరులారా మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రం కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతో మీ యొద్దకు వచ్చిన సంగతి మీకు తెలియను. దానికంటే ముందు 2వ వచనం చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనొచ్చు. మా ప్రార్థనలు యందు మీ విషయమై విజ్ఞాపన చేస్తూ దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం మీ నిమిత్తం. మరి ఈరోజు ఒక సత్యం చెప్తున్నప్పుడు వింటున్నప్పుడు కదా, అంగీకరించినప్పుడు కదండి ఇదంతా జరిగేది. అవునండి? అవునన్నా అవునన్నా. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలన్నా, కృతజ్ఞతాస్తులు చెల్లించాలన్నా మనం చెప్పిన మాట విన్నప్పుడే కదా. అవునన్నా. అవునన్నా అవును. ఇప్పుడు మనం అటు సెమినార్ పెట్టినాము, రోజంతా బోధించి వచ్చినాము, ఎవరు అంగీకరించలేదు. ఏమని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తామండి? ప్రభువా ఈరోజు ఒక అంగీకరించాలి. 120 మంది వాక్యం విన్నారు కానీ ఎవరు కూడా నీ వాక్యాన్ని అంగీకరించలేదు. అందుకు వారిని బట్టి మేము కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. ఇలా చెప్పగలుగుతామా అండి? హలో, చెప్పలేము. అంగీకరించాలి. లేదన్నా చెప్పలేదు. గైకోవాలి. చూడండి ఇలా ఎన్ని లేఖనాలండి, ఒక్కటి కాదు. గైకోవాలి. అనుసరించాలి కదా. సో ఎన్ని లేఖనాలండి, ఒకటా రెండా? చూడండి తిమోతి చూడండి, 2 తిమోతి 1:3-5 వచనం. నా ప్రార్థన యందు ఎడతెగక నేను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై నేను చూడవాలని నేను రేయింబావులు ఆపేక్షిస్తున్నాను. పరిచర్యలో ఒక అద్భుతమైన ఎమోషన్. జతపని వారిని, వారి శ్రమలను, వారి కన్నీళ్లను తలంచుకుంటూ పౌలు వారిని చూడాలని ఆశపడుతున్నాడంట. ఎందుకు? తిమోతిని ఎందుకు అంత చూడాలనుకుంటున్నాడు? తిమోతి అందున్న నిష్కపటమైన విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. మరి ఈరోజు ఎవరన్నా మన తోటి సేవకులను జ్ఞాపకం చేసుకోవాలంటే వారి యందు ఒక నిష్కపటమైన విశ్వాసము, యథార్థత, నీతి, నిజాయితీ, లేఖనాల పట్ల నిబద్ధత, అవునా? ఏదోటి ఉండాలి కదండి. తోటి జత పని వారిని జ్ఞాపకం చేసుకుని వారిని చూడాలని ఆశ కలగాలంటే క్యారెక్టర్ని బట్టా, దేని బట్టండి? వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి. అవునన్నా వాస్తవం కదా. ఒక వ్యక్తిత్వం ఉండాలి వాళ్ళని చూడాలంటే, అవునా? తిమోతి జీవితంలో ఆయన విశ్వాసం, ఆయన ప్రవర్తన, అవునా,
ప్రజల పట్ల ఆయనకున్న భారం. ఈరోజు చింత లేదు. ఎవరైనా ఫోన్ చేసి అన్నా ప్రజలు ఏమైపోతున్నారని చింతను వ్యక్తం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? లేదన్న ఆవేదన, చింత, బాధ లేదు. ఎవరికుంది చెప్పండి? అసలు ఎవరన్నా ఆలోచన చేస్తున్నారా? మీరే చెప్పండి. తిమోతిని చూడండి, ఎంత అద్భుతమైనటువంటి విషయం అది, ఆలోచించండి. ఉం? ఇప్పుడు మన జత పనివారిలో ఇప్పుడు జాకబ్ మీ పట్ల భారం ఉంది, ప్రతి నెల సెమినార్ జరగాలి, కొన్ని క్లాసులు పెట్టాలని నన్ను అడుగుతూ ఉన్నాడు. అన్న చర్చ్ గురించి ఒక 2 రోజులు క్లాస్ పెట్టండి అన్న, అది మరలా వినాలన్నా, మేము అప్పుడు ఆరంభంలో సరిగా వినలేదన్నా అని అడుగుతున్నాడు. నా సహోదరులు సురేష్ అండ్ ప్రవీణ్ 13వ బ్యాచ్లో అనేక మంది జైన్ కావాలి, సత్యాన్ని వినాలన్న ఆశ. అవునా అండి? వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారా? అవునన్న, హలో ఫోన్ అండి. చేసి అందరిని అడిగి అడుగుతున్నారన్న, శ్రీ ముగ్గురు మీకు ఫోన్లు ప్రోత్సహిస్తున్నారు. చేస్తున్నారు కదా? అవును, ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళకి ఏం అవసరం? నేను వాళ్ళకి డబ్బులు ఇస్తున్నానండి సత్యం పట్ల ఆసక్తి, దేవుని వాక్యం విస్తరించాలని. కదా? సత్యం వినాలని, తెలుసుకోవాలి. ఇది వాళ్ళకేమో నేను జీతం ఇవ్వట్లేదు, వాళ్ళకేమో నేను అది చేయట్లేదు. వాళ్ళు విన్నారు, వాళ్ళు సంతోషించారు సత్యాన్ని. అవునా? వాళ్ళు ఆనందించారు సత్యంలో. ఆనందం అందరికి దొరకాలి, ఆ సత్యానికి అందరి దగ్గర కావాలనే తాపత్రయం. అందుకే నాకు కొంతమంది సహోదరులు అంటే ఇష్టం. ఎందుకు? ఊరికనే ఇష్టపడతావా అండి? అవునా? మాట్లాడరేంటండి? అవునవును. ప్రత్యేకత ఉండాలన్న, ఏదైనా ఒక ప్రత్యేకత ఉన్నప్పుడే ఇష్టం కలుగుతుంది. అన్ని విని మనతో కాంటాక్ట్ లేకుండా ఇష్టానుసారంగా మళ్ళీ మర్చిపోయి ఎవరి ఇష్టానుసారంగా జీవిస్తే ఆ సహోదరుల గురించి ఏం ఆలోచిస్తామండి మనం? అవునా? ఆ సహోదరుని హృదయంలో పెట్టుకోగలుగుతామా? పెట్టుకోలేము. మీరే చెప్పండి. ఆలోచించడానికి ఏముండదండి. ఏముంటది చెప్పు? ఇప్పుడు మీలో జాన్ ఐజాక్ లాంటి, ఇప్పుడు అయేలియా గారు, మీరంటే చాలా మంది, కొర్నేల్ గారు, ఎందుకు కొంతమంది మా పేర్లు ఎందుకు పదే సంఘానికి కూడా గుర్తండి ఇక్కడ అందరికీ, సత్యం పట్ల ఆసక్తిని బట్టి. చివరిగా ఫిలోమోను 1:6 చూడండి. క్రీస్తును బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరం విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలువారవుట అనున్నది కార్యకారి కావాలని వేడుకొంచున్నానంట. చూడండి, ఏంటిదంటే నీ విశ్వాసమందు పాలువారవు. అదేంటండి? నిజమే కదా, మన విశ్వాసంలో పాలువారు కావాలంటే ఎంత అద్భుతమైన విషయం. అంటే క్రీస్తును వారు కూడా విశ్వసించాలి. అవునండి? మనం విశ్వసించినట్టు అవును. మరొకరు విశ్వసిస్తేనే కదా వాళ్ళు మనతో పాటు పాలువారు అయ్యేది. ఎస్. అవునన్నా. ఈ బోధలో అనేకులు మీతో పాలువారు కావాలంటే ఏం చేయాలి? ఈ బోధ విస్తరించబడాలి. అవునా? ఈ బోధను ఇతరులు కూడా నమ్మాలి. నిజమేనా? ఎస్. అవునన్న, అవును. అవునన్నా. ఎలా పాలువారు అవుతారు మరి? ఒక్కసారి ఆలోచించండి. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎంతో ఉన్నతమైనదండి. ప్రార్థనలో ఏం చేస్తున్నారు, ఏం జ్ఞాపకం చేసుకుంటున్నారు వాళ్ళు? మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ప్రార్థనలు ఎలా ఉన్నాయి చెప్పండి ఒకసారి. పోల్చుకుందాం, జస్ట్ మార్చుకుందాం. ఎక్కడ మార్చుకోవాలి అక్కడ మార్చుకుందాం అండి. ఎంతకాలం అండి మార్పు లేని జీవితాలు జీవిస్తాం? తరాలు మారుతున్నాయండి, కాలాలు మారుతున్నాయి, డికేడ్స్ అవుతుంది. మీలో కొంతమంది మేబీ 30-40 సంవత్సరాల నుంచి పరిచయంలో ఉన్నారు. నిజమా కాదా చెప్పండి? ఉన్నారన్న, ఉన్నారు. మోస్ట్ సీనియర్స్ ఉన్నారు. 30 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాం. మరి ఎంత మార్పు జరిగింది మన పరిచయం ఆరంభం నుంచి ఇప్పటి వరకు? కనీసం ఇప్పుడు ఇదంతా తెలిసిన తర్వాత నన్ను మారకపోతే ప్రయోజనం ఏంటి? ఆలోచించండి. ప్రార్థనలో అడగాల్సినవి మరి అడగకూడనివి ఉన్నాయి. చూడండి, అడగాల్సినవి ఏంటివి? ఆయన ఆత్మను అడగాలి. ఆల్రెడీ ఆయన ఆత్మ నడిపి మనకు ఉంది కాబట్టి మరల ఆయన అడగాల్సిన అవసరం లేదు. ఆయన జ్ఞానాన్ని అడగాలి. లేఖనాలు యాకోబు 1:5 మీకెవరికైనా జ్ఞానం కొదవగా ఉంటే అడగమన్నాడు. అవునండి? డబ్బు కొదవగా ఉంటే అడగమని చెప్పిండండి ఎక్కడన్నా లేఖనాన్ని? ఒక్క లేఖనం చూపిస్తారు లేదన్నా, ఎవరైనా? లేదన్నా, లేదు. మీకు ఎక్కడన్నా ధనం కొదవగా ఉంటే అడగండి, ఇండ్లు కొదవగా ఉంటే అడగండి, ఆస్తులు కొదవగా ఉంటే అడగండి, అంతస్తులు కొదవగా ఉంటాయండి, అధికారంలో కొదవగా ఉంటా అడగండి అని ఒక్క దగ్గర నాకు అనిపిస్తుందండి మీకు? హలో? లేదన్నా, ఆయన లేదన్నా, రాజ్యాన్ని, ఆయన ఎక్కడ నీతిని లేదు. వెతికితే అవన్నీ తర్వాత అనుగ్రహించబడతాయి అంతే. యాకోబు 1:5 అండి. ఆయన జ్ఞానాన్ని అడగండి. ఆయన ఎవరిని గద్దింపకనంట సమస్తం ధారాళంగా దయచేయి దేవుడు అంటండి. నేను లేఖన జ్ఞానాన్ని అడుక్కున్నాను అంతే. నిజంగా చెప్తున్నానండి, ప్రభువును అంగీకరించిన మొట్టమొదటి దినం నుంచెల్లే యాకోబు 5 గట్టిగా పట్టుకొని, ప్రభువా నాకేమొద్దు, నీ వాక్య జ్ఞానం ఉంటే చాలు. ప్రజలు నన్ను అంగీకరించకపోయినా
నా దగ్గర నీ వాక్య జ్ఞానం తప్పించింది మరొకటి నాకు ఏదొద్దు ప్రభు, అన్ని దూరం అవును కాకనే వేడుకున్నాను. దానికి తగినట్టుగా దేవుడు కష్టపడటానికి చాలా కృప చూపించాడు, పరిశోధించడానికి కృప చూపించాడు. ఎఫ్ఎస్సి 1:19 ఏమని నేర్చుకున్నాం నిన్న కూడా ఈ లేఖనం చదువుకున్నాం కదా. జ్ఞానమును ప్రత్యక్షత గల మనసు కావాలంట, దేవుడు అర్థం కావాలంటే, ఆయన పిలుపు వలన నిరీక్షణ అర్థం కావాలంటే కదా, పరలోకంలో మనకు ఆయన ఏర్పరిచిన స్వాస్థ్యం యొక్క మహిమేశ్వరం అర్థం కావాలంటే, క్రీస్తునందు వినియోగపరిచిన అనే శక్తి యొక్క అపరిమితమైన మహత్యం తెలవాలంటే మనకు జ్ఞానం కావాలండి. ఏం కావాలా? జ్ఞానము, మరి జ్ఞానం. ప్రత్యక్షత గల మనసు కావాలి. మరి అడుగుతున్నామా అండి? ప్రభా మా సంఘానికి జ్ఞానం దయచేయమని అడుగుతున్నావా? ప్రభా వాళ్ళ అమాయకులు, ప్రభా విలేజ్ పీపుల్, ప్రభా వాళ్ళకి ఏం తెలియదు ప్రభా, వాళ్ళని అక్కడే పెంచాలి ప్రభా అని ఫిక్స్ అయిపోయినాం కదా మెంటల్గా. వాళ్ళకి ఆ బర్త్డేలు చిన్న చిన్న ప్రోగ్రాములు చేసి అక్కడనే అక్కడక్కడ ఇప్పుడేమే తప్పించి వాళ్ళని జ్ఞానంలో ఎదిగించాలనే ఆలోచన మరి విలేజ్లలో పరిచర్య సేవకులకు ఉందా అండి? అసలు వాళ్ళని ఎదిగింపజేయాలనే ఆలోచన, ఆత్మలో సంపూర్ణత సాధించాలి, ఆత్మపూర్ణులు కావాలన్న ఆలోచన ఉందా అండి? నిజంగా చెప్పండి. వాస్తవానికి లేదన్న. సంఖ్య పెరగాలి, పేరు రావాలి, అది వాటి మీద తప్ప. మరి ఎంత భయంకరమైన విషయం అండి. ఏం తెలియదు అనుకుంటే అక్కడే ఆపేస్తారా అండి? నేర్పిస్తే తెలుస్తుందా? ఏం తెలియదు అని వదిలేస్తే తెలుస్తుందా? మా పిల్లలు మా ప్రజలకు ఇవన్నీ అర్థం కావు అని అంటే తెలుస్తుందా? నేర్పించాలన్న, నేర్పించాలి, అనుసరించినట్టుగా చేయాలి. నిజం చెప్పండి, మన సంఘాలను పండుగలకు, పబ్బాలకు, ప్రోగ్రాంలకు ట్యూన్ చేయలేదా? సత్యం కంటే ఎక్కువగా, వాక్యం కంటే ఎక్కువగా. అవునండి? చేసాం. అవును. ఇప్పుడు ట్రై చేయండి, బయటికి తీసుకురండి. ఎంత కష్టమవుతుందో ట్రై చేయండి. ఎంత కష్టమండి? చాలా కష్టం అన్న. టైం పడుతుంది అన్న, చాలా టైం పడుతుంది, కష్టం అవుతుంది. ఈజీ అండి. ఇప్పుడు ట్రై చేస్తే ఎంత కష్టం చెప్పండి. ఆరంభం నుంచి వేస్తే అసలు ఈజీ అయ్యేది. అవునా? అవునన్నా, మొక్కగా ఉన్నప్పుడే సరి చేస్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడు రాన్ అయిపోయింది. ఇప్పుడు వంగుతారా? సత్యంపై మళ్ళించండి, మీకు చెప్తాను. ఈ డిసెంబర్ మీరు ఏం ప్రోగ్రామ్ చేయకుండా మీరు ఒకసారి సత్యంపై మళ్ళించాలని చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తే తప్ప, అంటే ఆయన కృపకు లోబడితే తప్ప. అంటే డిసెంబర్ మమ్మల్ని ఏంటండి డిసెంబర్ లో అన్ని మానేయాలంట. వస్తాయి చర్చి మీద స్టార్ కట్టకుండా నువ్వు ఏం పాస్టర్ అంటుండు మరి అంటారు. ఇప్పుడు నన్ను కూడా మా ఇంటి పక్కలు ఆ టెంపుల్కి వెళ్ళే వాళ్ళు కొత్తగా వచ్చినప్పుడు, అయ్యా మీరు పాస్టర్ గారు కదా, మీ ఇంటి మీద స్టార్ ఎందుకు లేదని అడిగాను. ఆల్రెడీగా కొన్ని లోపలికి వచ్చి ప్రభువా ప్రార్థన చేసిన ఏమని తెలుసా? ఏమని ప్రార్థన చేసిన? ప్రభువా నేను నీ సేవకుని, నేను ఒక క్రైస్తవుని, నేను విశ్వాసుని గుర్తుపట్టాలంటే నేను అనుసరించాల్సిన అవసరం లేదంట ప్రభువా. నెలకు సంవత్సరానికి ఒకసారి ఇంటి మీద స్టార్ పెట్టుకుంటే చాలంట ప్రభువా అని చాలా బాధపడ్డాను. అలా ఉంది పరిస్థితి. మరి నా విశ్వాసం అవసరం లేదు, నీ యందు నేను ఎలా బ్రతుకుతున్నాను అవసరం లేదు, ఇవన్నీ అవసరం లేదు ప్రభా. సంవత్సరానికి ఒకసారి ఇంటి మీద స్టార్ పెట్టుకుంటే చాలు, నేను గొప్ప క్రైస్తవుని అయిపోతాను. ఏమంటారు? మరి నిజంగానే అలాగే ఉంది ఆయన లాజర్ గారు చెప్పినాడు. నాకు కూడా అనుభవంలో ఎదురైంది. ఆయన చిత్తం అడగాలండి. ఎన్నిసార్లు చూడండి, 1 యోహాను 3:21 ఆయన చిత్తం, 5:14-15, మత్తయి 6:9 మన పరలోక ప్రార్థనలు చూసాం. తండ్రి నీ పరలోకమందున తండ్రి చిత్తం నెరవేర్చబడాలి. అపోస్తుల కార్యం 1:24, రోమ 1:8-10 ఆయన చిత్తం అండి. మరి ఏం అడుగుతున్నాం? ఆయన ఆత్మను అడగాలి. ఆయన ఆత్మ మనకు అనుగ్రహించబడింది. ఇప్పుడు రెండే అడగాల్సినవి, ఒకటి ఆయన జ్ఞానం, రెండోది ఆయన చిత్తం. అవునండి? ప్రార్థనలో అడగాల్సిన ఆయన జ్ఞానాన్ని, ఆయన చిత్తాన్ని, ఆయన నడిపింపును. అడగకూడదు ఏంటి అండి? సుఖభోగముల నిమిత్తం అడగరాదు. అవునా? అడగొచ్చా? అడగకూడదు. సుఖభోగం నిమిత్తం దురుద్దేశంతో అడగకూడదు. యాకోబు 4:1-3 మరి నేటి ప్రాస్పాటి బోధకులు ఏం రెచ్చగొడుతురండి? ఏం రెచ్చగొడుతురు? ఏదైతే అడగొద్దని బైబిల్ చెప్తుందో వాటిని అడగమని చెప్తున్నారు. అవునా? అవునయ్యా. ప్రార్థనలో వేటి కొరకైతే చేయొద్దో వాటి కొరకే చేపిస్తున్నారు. పబ్లిక్ మీటింగ్లలో, స్టేజ్ల మీద, సోషల్ మీడియాలో చూడండి వాళ్ళ ప్రార్థనలు ఎలా ఉంటాయి. అడగండి మీకు ఇస్తూనే ఉంటాడు దేవుడు.
కారు లేదా, బంగ్లా లేదా, ఏం లేదా అన్ని అడగండి. అవునా? అవునయ్య, అవును. అట్లా అడుగుతున్నారు. కొంతమంది అయితే ఎలా రెచ్చగొడుతున్నారు అని అంటే, మనం ఎవరం? మన ప్రభు ఎవరు? ఆయన రాజాది రాజు. మనం ఎవరం? రాజు యొక్క కుమారులం కదా, చిన్న రాజులం. మరి రాజు రోడ్డు మీద నడుచుకుంటూ పోవచ్చా అండి? రాజు గుడిసెలో ఉండొచ్చా? రాజు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయొచ్చా? ఏమంటారు? మాట్లాడరేంటండి? అంతా జీవపు డంబం అన్న, జీవపు డంబం. ఈ పనికి మళ్ళీ ఏమంటారు, ఈ ఫారినర్స్ పిలిపించుకుంటారు, కెన్నెత్ హేగన్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ ఇవే జనాలను పాడు చేయడం తప్పించి ఏం చెప్తారండి వాళ్ళు అంతకు మించి? సుఖభోగాల నిమిత్తం ప్రేరేపించేవాడు నిజంగా దైవ సేవకుడు ఎలా అవుతాడండి? ఒకసారి ఆలోచించండి. వాళ్ళని దైవ సేవకులుగా ఉప్పొంగిపోతున్నారు, వాళ్ళ గురించి గొప్పలు చెప్పుకుంటున్నారు ఈరోజు. ఎలా అవుతారండి సుఖభోగం నిమిత్తం నేను ప్రేరేపించేది? వాక్యానికి వ్యతిరేకమని అడుగుతున్నాం. యోహాను 15:7, నా యందు నీవును నీ యందు నా మాటలు నిలిచి ఉన్నప్పుడు నీకు ఏది ఇష్టం అడుగున్నాడు. కానీ వాక్యానుసారంగా అడుగుమని చెప్తున్నాడు, కానీ వాక్యానికి వ్యతిరేకమైన అడుగుతున్నాం. మరి దేవుని శోధిస్తూ ఆశించకూడదు కదా? ప్రభువును శోధించినప్పుడు ప్రభు ఏమన్నాడండి? దేవుని శోధించవచ్చు అని చెప్పాడు. సాతాను దేవుని శోధించాడు. అవునా? అవునన్నా, దేవుని శోధించొద్దని చెప్పింది వాక్యం. మరి దేవుని ఎలా శోధిస్తున్నావు? నాకు అది కావాలి ఇది కావాలని. పిల్లల దగ్గర కూడా దేవుని శోధిస్తారు. నాకు ప్రభువా నాకు మగ పిల్లోడే కావాలంట. ఆడపిల్ల ఇస్తొద్దా? నీకు నీకు దేవుని కంటే ఎక్కువ తెలుసా నీకెవరిని ఇవ్వాలనేది? నిజం చెప్పండి. తెలియదన్నా, తెలియదు. కానీ మనకి ఏది మంచిదో ఏది ప్రయోజనకరమో చెడ్డదో దేవునికి నీకు తెలుసు. తెలుసా దేవుని తెలుసా? దేవునికే దేవునికి తెలుసు తెలుసు. సమస్తం. పిచ్చి వాళ్ళు ఉన్నారండి ఈరోజు సంఘంలో. ఎంత అమాయకంగా నాకు మగపిల్లోడే కావాలి, ఆడపిల్లోడు. ఇద్దరు మగపిల్లలు పడితే ఆడపిల్ల కావాలని నలుగురు పిల్లలు అన్నోళ్ళు ఉన్నారు ఈరోజు. అవునా? మగపిల్లని కోసం కనుక్కుంటూ పోతే ముగ్గురు ఆడపిల్లలు, రీసెంట్‌గా మన ఆడపిల్లల సంఘంలో కోసం కనుక్కుంటూ పోతే ముగ్గురు మగపిల్లలు. ఇట్లా ఉన్నారా? ఉన్నారన్నా, ఉన్నారు. కనడన్నా. ఉన్నారన్న, చాలా మంది ఉన్నారు. మన కళ్ళ ముందే ఉంటారు వాళ్ళంతా, మళ్ళీ ఎక్కడో కాదు. మగపిల్లాడు కావాలని అబార్షన్స్ చేసుకొని వేచి ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారన్న. ఎంత దరిద్రం అండి ఇది క్రైస్తవుల్లో ఉన్న లక్షణాలు. అరే ఎవరు దేవుడిచ్చిన పిల్లలు దేవుడిచ్చే బహుమానమా లేకపోతే శాపమా? దేవుడిచ్చిన బహుమానం. ఎక్కడన్నా చూపించమని వీళ్ళని. ఇలాంటి అడిగేటోళ్ళని ఎవరైనా ప్రార్థన చేస్తే ఫస్ట్ మీరు ప్రార్థన చేయడం మానేయండి. అమ్మ ఎవరిస్తారు దేవుడు, ఆ వాక్యం చూపించమనండి ఎక్కడన్నా. లేదంటే మగపిల్లలు దేవుడిచ్చే బహుమానం, ఆడపిల్లలు దేవుడిచ్చే శాపం అని ఎక్కడన్నా ఉందా? లేదన్నా, లేదు. లేదన్న, ఎక్కడ లేదు. గర్భఫలం దేవుడిచ్చే బహుమానం అని చెప్తుంది. అవునా అండి? అసలు గర్భఫలమే బహుమానం అంటే మళ్ళీ అందులో నాకు ఆడపిల్లే కావాలా, నాకు మగపిల్లోడే కావాలి? ఏందండి ఈ దరిద్రం సంఘాలలో? ఏం ప్రార్థనలు అండి? దేనికోసం ప్రార్థన చేస్తున్నాం? ఏం చేసుకుంటావు? మగపిల్లని నెత్తి మీద పెట్టుకుంటావా? ఆడపిల్ల ఇస్తే ఏం చేస్తావు? దేవుడు ఇచ్చిన వాళ్ళని తీసుకోవాలి. అవునా? నిజంగా చెప్తున్నాను. అవునన్నా, ఒక్కోసారి కోపం పూర్ణ వస్తుంది. విజేత. ప్రభా నీ చిత్తం నాకు ఏది అనుగ్రహిస్తుంది అనుగ్రహించు. నీకు అసలు కావాల్సింది మగపిల్ల మగపిల్లగా ఆడపిల్లోడు కాదు. ప్రభుత్వం చేయటమే తప్పనా? మగపిల్ల వాళ్ళ ఆడపిల్ల ప్రభులు. చేయటమే తప్పు. అవునా? ఎస్. నీకు డిస్క్రిమినేషన్ ఉన్నట్టే కదా, మగపిల్ల ఆడపిల్లోడు అని తేడాలు ఉన్నట్టే కదా నీ లోపల. ఎస్. ఏ పిల్లలైతే పెంచుతున్నావు ఇప్పుడు ప్రభులో పెంచండి. మరి అసలు ఛాలెంజ్ అనేది ప్రభు శిక్షలో బోధలో పెంచడం. ఎవరిని అంటున్నావు అనేది ఇక్కడ పాయింట్ కాదు. నువ్వు ప్రభు శిక్షలో బోధలు పెంచబోతే ప్రయోజనం ఏంటి? అవునా అండి? అవునన్నా, ఎవరైనా మగవాళ్ళైనా వ్యర్థమే. ఎంతకాలం అండి ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నామంటే ఆ ఊర్లలో కూడా అంతే. అన్న నాకు మగ పిల్లోడు పుట్టాలని ప్రార్థన చేయండి. మాకు ఒక కళ ఉంది, మాకు ఒక దర్శనం ఉంది. ఎవరు కనమంటుండ అవన్నీ? మీ కళల దర్శనాలు ఎవరు కావాలండి? ఎవరు కనమంటున్నారు? ఎవరు ఉద్ధరించడానికి? కన్నులందరూ ఎవరు ఉద్ధరించారు? దేశాన్ని ఏమైనా ఉద్ధరించారా? సంఘాన్ని ఏమైనా ఉద్ధరిస్తారా? మీరే చెప్పండి, నిజంగా చెప్పండి. కొద్దిమంది తప్పించి. అవునా? లేదన్నా, వంశపారంపర్యం కావాలట. నా వంశపారంపర్యం. నీ వంశం నిలబెట్టి ఎవరిని సాధిస్తావు? ఇంకేమైనా ఉందా? ముందు ముందు ఏమైనా పుట్టేది ఉందా? జరిగేది ఉందా? వంశధారకుడు. అన్న 127వ కీర్తన 3వ వచనాన్ని 2 విధాలుగా చెప్తున్నారన్న. ఏముంది? కుమారులు యెహోవాను గురించి స్వాస్థ్యము కుమారులంట, గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం, ఆడపిల్లలు బహుమానం అని
ఇలా పెట్టేస్తున్నారన్న. ఉమ్. వాస్తవం అంటే నెట్ కుమారులు, బహుమానం అంటే ఆడపిల్లలని. వామ్మో. పాత నిబంధన కాలం వేరండి. పాత నిబంధన కాలంలో నిజంగానే ఉంది కుమారులు అనేవి. ఎందుకు? ఇప్పుడు అబ్రహాం వాడ వంశం నిలబడాలంటే యేసుక్రీస్తు కొరకు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఎవరి వంశం నిలబడుతుంది చెప్పండి? ఇంకా మీరే చెప్పండి. ఎవరి వంశంతో పని లేదన్న, ఆయన వంశమే ఇంకా. క్రీస్తు వంశమే కదా? వంశాలు ఎందుకున్నాయి అప్పుడు? కేవలం క్రీస్తు కొరకే ఉన్నాయి. అవునా? క్రీస్తు వచ్చిన తర్వాత వంశాలతో పని ఏంటి చెప్పండి ఇప్పుడు? లేదు. అవసరం లేదు. అయిపోయింది కదండి. యేసుక్రీస్తు వచ్చాడు, ఇంకా వంశాలతో పని ఏముంది? ఆడపిల్లని. అందుకే అప్పుడు పాత నిబంధనలో సంతానం అనేది ఆశీర్వాదకరం అన్నాడు. ఆడ సంతానము, డబ్బు అన్ని ఆశీర్వాదకరంగా ఉంది. ఇప్పుడు అవి కాదు. అవునా? క్రీస్తే ఆశీర్వాదం. అవునా? క్రీస్తే చివరి వంశం. అవునా అండి? ఇంకా బైబిల్లో రాయలేదు, మళ్ళీ క్రీస్తు వంశం రాయబడలేదు. తర్వాత క్రీస్తుతో ఎండ్ అయింది వంశాలు. అవునా? అవును. నిజమేనా? నిజమేనా? మరి ఎందుకు ఈ జ్ఞానం అర్థం కావట్లేదు? నాకు కూడా తెలియదు. మన వంశాలతో పని ఏమున్నదండి? సరే, ఒకవేళ అడిగితే ఏమవుతుంది చూద్దామా? అడిగితే వారి క్షీణత ప్రాణములు లభిస్తుంది. దేవునికి ఇచ్చేంత వ్యతిరేకంగా, ఆయన చిత్తానికి వ్యతిరేకంగా, ఆయన వాక్యానికి వ్యతిరేకంగా అడిగితే ఏమైతే చూస్తున్నాం. ఆయన చిత్తానికి, ఆయన వాక్యానికి వ్యతిరేకంగా అడిగితే ఏమవుతుంది? కీర్తన 106, క్షేమత 14, 15 చదవండి. క్షీణత లభిస్తుంది అంట. ఇశ్రాయేలు ప్రజలంట ఎర్ర సముద్రం దాటుకొని వచ్చినప్పుడు అన్ని అడిగినన్ని ఇచ్చాడంట వాళ్ళకి. అవునా? అరణ్యములో వారు బహుగా ఆశించిరి. బహుగా ఆశించిరి. దేవుని ఎడారిలో శోధించిరంట. దేవుని వారు అడిగిన శోధించిరి. అన్ని దేవుడు వారికి ఇచ్చాను, అయినను వారు వారికి శోధన క్షీణత కలగజేసాను. అబ్బా, ఎంత నాకు బాగా నచ్చిన వచనం అండి ఇది. అడగండి. అడిగిన పాటు క్షీణత కూడా జరుగుతుంది. ఇంకా ఏమంటారు? నాకు మగపిల్లాడే కావాలంటే ఆ మగపిల్లలతో పాటు ఏమొస్తుందండి వాళ్ళకి? క్షీణత. క్షీణత. ఓ, ఈ కొనేలు గారికి ఇది లెక్కిలాట తగినట్టుగా. అట్లా మరి అదే అనవసరంగా మేము మగపిల్లాన్ని కోరుకున్నామని ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి అలాంటి వాళ్ళు. అవునా? అవునన్న. అవునన్న. లేవా? సాక్ష్యాలు లేవా అండి? ఉన్నాయన్న. ఆరంభంలో ఉప్పొంగినంత తర్వాత ఉన్నారు ఆ ఉప్పొంగడం. కొడుకు పుట్టినప్పుడు ఉన్న పుత్రోత్సాహం అంటారు కదా, అది లేదు. తర్వాత ఉందా? ఉండదన్న, ఉండదు, రాను రాను. వాడు చదువు చక్కగా చదువుగా గాలి తిరుగుతా ఉన్నప్పుడు మస్తు పుత్రోత్సాహం కలుగుతుంది. అవునా? ఏడు పుట్టకుండా బాగుండేది. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసి ఒక పూట బువ్వ పెట్టకుండా పెరుగుతూ ఉంటే అసలు ఏం పుత్రోత్సాహం ఉంటుంది తెలుసా అండి? ఉన్నారా క్రైస్తవులు ఇలాంటి విధవులు? తప్పుగా అనుకోకండి. ఉండి ఒక ఆడపిల్లని పెంచుకున్నా బాగుండేదనే వాళ్ళు కూడా ఉన్నారన్న లాస్ట్. కనీసం కూతురు పెంచుకున్నా మాకు ఒక ఇక్కడ బువ్వ పెడుతుండే అని అనుకునే వాళ్ళు. అంటే ఏంటిదండి? క్రైస్తవులు అందరూ బుద్ధివంతులేనాగా? క్రైస్తవ కుటుంబాలు పుట్టిన అందరూ బుద్ధివంతులేనా అండి? కాదు, కాదు. కాదన్న. ఇప్పుడు ఎవరైతే నాకు దేవుడు ఇచ్చాడని గొప్పగా చెప్పుకుంటే వాళ్ళందరూ బుద్ధివంతులు అయ్యారా? అలా ఇక్కడ బుద్ధి లభించవండి. యాకోబు 4:1-3 వాక్యానికి వ్యతిరేకంగా అడిగితే లభించవండి. మీరు మీ సుఖభోగం నిమిత్తం అడుగుతున్నారు కాబట్టి మీకు ఏమీ దొరకటం లేదంటున్నాడు యాకోబు. అవునా? ఇశ్రాయేల్ ప్రజలకు అదే పిచ్చండి. ఇక్కడ కూడా ఇశ్రాయేల్ ప్రజలే. ఆ కీర్తనల గ్రంథంలో ఇశ్రాయేల్ ప్రజలే, యాకోబులో కూడా ఇశ్రాయేల్ ప్రజలే. అవునండి? దేవుడు వినడంట అలాంటి ప్రార్థనలు. వింటాడట? వినానడా? వింటానడా? వినడన్నా, వినడు. సుఖభోగముల నిమిత్తం అడిగితే వినడంట దేవుడు. నచ్చదు దేవునికి అసలు అలాంటి మాటలు వినడం. ఏం బ్రతుకురా ఇప్పుడు? ఎక్కడికి వచ్చినాం మనం? క్రీస్తులో ఉండి సుఖభోగం నిమిత్తం అడుగుతున్నాడు ఏం దేవుడు? ఏం వింటాడండి దేవుడు? నిజమా? తన కుమారుని గణపరిచినట్టేనా దేవుని దృష్టిలో? హలో? లేదు, లేదు, లేదు. నెక్స్ట్ మంచి అయినా చెడైనా జరగవచ్చు. ఉదాహరణ చూడండి, యెషయా చదువుకోండి 38:1-8 ఏం జరిగింది చదవండి. ఇప్పుడు హిజ్కియా ఆయుష్ను పెంచమని అడిగాడు. అవునా అండి? మీరు ఎప్పుడైనా ఆలోచించారా అండి? హిజ్కియాకి ఆయుష్ పెంచాడు, దేవుడు ఆయుష్ పెంచాడు అని చూశారు, కానీ ఆయుష్ పెంచిన తర్వాత జరిగిన కార్యాల గురించి ఎప్పుడన్నా చెప్పారా మీరు? కష్టం జరిగిందన్న, చెప్పాం. మంచి జరిగిందా చెడు జరిగిందా? చెడు. ఏం చెడు జరిగింది చెప్పండి.
ఆయన ఆయన అయిపోయిందా? చెప్పినా అని చెప్తున్నారు అదే మరి. మనిషే ఎందుకు మనిషే తడబడుతున్నారు? పుట్టిండన్న. అదే కుమారుడు మనిషే పుట్టి ఆయన ఇశ్రాయేలీయులని విగ్రహారాధన వైపు మళ్ళించిండన్న, చెడ్డ ఆ, పరిపాలన చేసి. చూడండి యెషయా గ్రంథం 38:1 చూడండి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నువ్వు మరణం అవుతున్నావు, బ్రతకవు గనక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడు అని చెప్పగా, ఎంత అద్భుతమైన మాట అండి. నీవు చావు దగ్గర వస్తుంది, ఇల్లు చక్కబెట్టుకోమన్నాడు. అవునా? యెషయా వచ్చి ఏమన్నాడండి? నీకు స్వస్థత ప్రార్థన చేస్తే అనలేదు. నువ్వు మరణం అవుతున్నావు కాబట్టి, నువ్వు బ్రతకవు కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పాడు. కానీ అతను ఏం చేశాడు? అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడైన సత్యంతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటున్నావు, నీ దృష్టికి అనుకూలంగా సమస్తం ఎట్లు జరిగించుతున్నావు, కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచు యెహోవాను ప్రార్థింపగా, అప్పుడు యెహోవాకు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచి చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇచ్చేదను, మరియు ఈ పట్టణం నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించేదను. యెహోవా తాను పలికిన మాట నెరవేర్చుటకు ఇదిగో యెహోవా వలన కలిగిన సూచన. అహాజు డైరం మీద సూర్యుని కాంతి చేత దిగిన నీడ మరలా 10 మెట్లు ఎక్కజేసినాను. అప్పుడు సూర్యకాంతి దిగిన మెట్లలో అది ఆ 10 మెట్లు మరలా ఎక్కాను. యూదారాజు హిజ్కియా రోగి ఆరోగ్యం పొందిన తర్వాత అతడు రచించినది. తర్వాత ఆయన ఒకటి ఏం రచించాడు? దేవుడు తనకు చేసిన కార్యం గురించి రచించాడు. ఇప్పుడు ఈ 39వ వచనం అధ్యాయం చూడండి, 1-8 వచనాలు ఏం జరిగిందో. ఆ కాలమందు బబులోను రాజును బలాదాను కుమారుడైన మెరోదక్పల్దాను హిజ్కియా రోగి అయి బాగుపడిన సంగతి విని పత్రికలను కానుకలు అతని యొద్దకు పంపగా, హిజ్కియా దూతలు వచ్చి మాట విని వారిని లోపలికి రప్పించి తన ఇంటినేమి రాజ్యం అందమే కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును, వెండి బంగారను, గంధవర్గములను, పరిమళ తైలను, ఆయుధశాలను, తన పదార్థంలో ఉన్న సమస్తాన్ని వారికి చూపించిందంట. తర్వాత ప్రవక్త యెషయా వచ్చి ఏం చేసినామని అడిగాడు. చెప్పిండు, అవన్నీ చూపించిన అని చెప్పిండు. మరుగు చేయక దేని మరుగు చేయక చూపించిండంట. అంతటా 5వ వచనం, యెషయా హిజ్కియాతో ఇట్లని యెహోవా మాట సెలవిచ్చిన మాట వినుము, రాబో దినంలో ఏమి మిగలకుండా నీ ఇంటున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చిన దాచిపెట్టినదంతయు బబులోను పట్టణం ఎత్తుకొని పోదురని సైన్యములపతి యెహోవా సెలవిచ్చాడు. మరియు నీ గర్భంలో పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరనందు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకొని పోబడుదురు. బాగుందా? చదవండి, మొత్తం చదివితే తెలుస్తుంది. 2 రాజులు చదవండి. మనస్సే అని ఒక భయంకరమైన రాజు పుట్టాడు హిజ్కియాకి. అవునా అండి? అవునవును. పుట్టి ఏం చేసిండు? ఎప్పుడు వెళ్ళిండంటే 11 సంవత్సరాల వయసులోనే ఏలన ఆరంభించిండంట. ఏ వయసులో? 11 సంవత్సరాల వయసు. 11 సంవత్సరాల వయసులో ఏలన ఆరంభించిండంట. ఆలోచించండి ఏం చేసిండు. మంచి రాజు కదా మనసే. మాట్లాడరేంటండి? ఇశ్రాయేలీయులు అందరిలో చెడ్డ రాజు అన్న. ఇశ్రాయేల్ పరిపాలన చేసిన రాజులు అందరిలో చెడ్డ రాజు. ఇప్పుడు ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇవ్వగానే రాజులు ఉత్తరాలు వంపగానే ఉప్పొంగిపోయి ఏం చేసిండు ఆయన? ఇంట్లో ఆయుధశాలలు, ధనాగారాలు ఏది దాచిపెట్టుకోకుండా అన్ని చూపించిండంట. చూపించినందుకు దేవుడు మెచ్చుకున్నాడా అండి? మెచ్చుకోలే. అబ్బా, ఉప్పొంగి బల చూపించుకున్నావు, నన్ను దేవుడు ఇంత దీవించిన చూపించుకున్నందుకు దేవుడు మెచ్చుకున్నాడు కదా. ఇతరులు దాడి చేయడానికి అవకాశం ఇచ్చాడు కదా. ఆలోచించండి, ఇలాగే ఉంటది మరి దేవుని కార్యాలు. ఇక అక్కడ అర్థం చేసుకోవాలి. సో అది దేవుని చిత్తం కానప్పుడు దాని పర్యావసనం ఊహించలేమండి. ఉదాహరణ అబ్రహాం, షారా, ఆగరు. ఇస్మాయిల్ ఇవ్వడం దేవుని చిత్తమా అండి? హలో, కాదు. షారా తొందరపడింది. అవునా?
అవునన్నా. మాట్లాడరేంటండి? నిజం తొందరపడదు. తొందరపడడం వల్ల మరి మేబీ షారు తొందరపడపోతే ఇప్పుడు అపోజిషన్ ఉండకపోతుండే కదా. అపోజిషన్ ఉండాలి కదా. ఆంధ్రాకి అపోజిషన్ లేకుండా ఉన్నట్టు ఉంటుండే, కానీ అపోజిషన్ వచ్చింది కదా. ఇప్పుడు ఉందా? వచ్చింది. ఇజ్రాయెల్ దేశం చుట్టూ ఎన్ని దేశాలు ఉన్నాయి? 12 అరబ్ దేశాలు ఉన్నాయి. అవునా? అవును. ఒకటా రెండా? 12 అరబ్ 12 అరబ్ దేశాలు, 12 కోట్ల ప్రజలు. ఇస్రాయెల్ ప్రజలు తిప్పి కొడితే 50 లక్షలు ఉండరు. అవునా? కోటి అనుకుందాం. అవునా? అంతే. కోటికి ఎంతమంది ఉన్నారండి? 12 కోట్లు. సరే, దేవుని కృప వల్ల నిలబడుతున్నారు అంతే అక్కడ. అవునా? అవునయ్యా. చూడండి, ఉదాహరణ ఇస్రాయెల్ తిరుగుబాటు మరి చెర. దేవుని చిత్తంగానే అడిగి ఏమైరండి? చెరపాలు అయిరా లేదా అండి ఇస్రాయెల్ ప్రజలందరూ? అయిపోయారు. ఇస్రాయెల్ ప్రజలను దేవుడు చెరకు అప్పగించడానికి ఊరికిన అప్పగించాడా? ఆయన ప్రణాళికలో భాగంగా చేసి అప్పగించాడా? అందులో ఇస్రాయేల్ ప్రజల యొక్క తిరుగుబాటుతనం ఉందా? ఇజ్రాయేల్ తిరుగుబాటుతనం ఉంది కదా, దేవుని వ్యతిరేకంగా. అవిధేయతను బట్టి. సో అదే అండి. కాబట్టి దీన్ని ఇక్కడితో ఆపుకుందాం. సో దేవుని కృపను ఆలోచించండి. మనం ప్రార్థనలు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేస్తే ఏమవుతుందో ఆలోచించండి. ఆయన చిత్తానికి వ్యతిరేకంగా అడిగితే ఏమేమైతే చూశారు కదా. రేపు మరికొన్ని విషయాలు చూసి మనం ముగించుకుందాం. సో దేవునామానికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ అన్న. వందనాలు. చాలా వందనాలయ్యా.